32వ గాథ. అప్పమాదరతో భిక్కు పమాదే భయదస్సివ అభబ్బో పరిహానాయ నిబ్బానస్సేవ సంతికే. అప్రమాదము అంటే మెలకువ లేదా ధ్యానస్థితి యందు ఆనందాన్ని పొందుతూ, ప్రమాదము అంటే అజాగ్రత్త లేదా సోమరితనం లోని భయాన్ని గుర్తించే భిక్షువు ఎన్నటికీ పతనం చెందడు. అతను నిర్వాణానికి అత్యంత చేరువలో ఉంటాడు. 1. అప్పమాదరతో భిక్కు అంటే అప్రమాదముపై ప్రీతి. సాధారణంగా మనుష్యులు ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి చూపిస్తారు, కాని నిజమైన సాధకుడు అప్రమాదం మీద ఆసక్తి కలిగి ఉంటాడు. అప్రమాదం అంటే కేవలం మేల్కొని ఉండటం కాదు, ప్రతిక్షణం తన ఆలోచనలు, మాటలు మరియు పనుల పట్ల పూర్తి మెలకువ కలిగి ఉండటం. 2. పమాదే భయదస్సివ అంటే అజాగ్రత్తలోని భయాన్ని చూడటం. మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు మనసులోకి లోభం, రాగం, ద్వేషం, మోహం ప్రవేశిస్తాయి. ఈ గాథ ప్రకారం అజాగ్రత్త అనేది అడవిని తగులబెట్టే మంట వంటిది. సాధకుడు ఈ అజాగ్రత్తను ఒక భయంకరమైన ప్రమాదంగా చూస్తాడు, ఎందుకంటే ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉన్నా అది మళ్లీ మనల్ని సంసార చక్రంలోకి లేదా దుఃఖంలోకి నెట్టేస్తుంది. 3. అభబ్బో పరిహానాయ అంటే పతనానికి తావులేదు. ఎవరైతే నిరంతరం మెలకువగా ఉంటారో వారు సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతి నుండి కిందకు పడిపోరు. ధ్యానంలో పొందిన శాంతిని వారు కోల్పోరు. 4. నిబ్బాన సేవ సంతికే అంటే నిర్వాణానికి చేరువగా. నిర్వాణం అంటే రాగద్వేషాలు పూర్తిగా నశించిన స్థితి. ఎవరో వచ్చి మనకు నిర్వాణాన్ని ఇవ్వరు. మన అప్రమాదమే అంటే సమ్యక్ స్మృతి మనల్ని నిర్వాణ తీరానికి చేరుస్తుంది. అప్రమాదంగా ఉండే వ్యక్తికి నిర్వాణం ఎంతో దూరంలో లేదు, అది అతి దగ్గరలోనే ఉంటుంది. అప్రమాదం అనేది ఒక దీపం వంటిది. దీపం ఉన్నచోట చీకటి ఎలా ఉండదో మెలకువ ఉన్న సాధకుడి దగ్గర పాపచింతన ఉండదు.